మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలము దేవునికి వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించుకునే ముందుగా ఒక మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. మా జీవితంలో మరొక నూతన దినము నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులోకి పెట్టిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. నీ వాక్యము ధ్యానించబోతుండగా మా అందరితో నీ వాక్యము ద్వారా మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించబోతాను. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ సంఘాన్ని బలపరుస్తూ మరి ఏ రీతిగా మనం సంఘంలో ఉండాలి, ఏ రీతిగా దేవునిని మహిమపరచాలి అనే అంశం ద్వారా అపోస్తుడైన పౌలు ఈ రెండవ పత్రిక 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ధ్యానించబోతా ఉన్నాము. మొదటి అధ్యాయంలో తెలియజేయబడినట్టుగానే మరి అపోస్తుడైన పౌలు 2వ అధ్యాయంలో కూడా ఈ యొక్క మాటలను దాని యొక్క కంటిన్యూషన్గా మరి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా పాపములుగా బ్రతుకుతున్నప్పుడు మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమని పొందలేకపోతున్నాము అని దేవుని వాక్యము రోమా 3:23 ప్రకారము మనం అందరం కూడా పాపంలో ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2వ అధ్యాయము అంశము చూసినట్లయితే మేడ్ అలైవ్ ఇన్ క్రైస్ట్, మరి యేసు క్రీస్తులో మనము జీవించడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం యేసు ప్రభు ద్వారానే ఈ సమయంలో మనం సజీవ లెక్కలో ఉన్నాము. దేవాది దేవుని కృప వలనే ప్రతి హృదయకాలం చూడగలుగుతున్నాము. అదే రీతిగా ప్రభు అయిన యేసు క్రీస్తు కృప వలనే మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మనం చూసినట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే దేవుని కృప ఐశ్వర్యను బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అనగా మన అపరాధంలో క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధంలో అంటే పాపంలో బ్రతుకుతున్న మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక విజయాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపంలో నిత్యమై కలవరి శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం ద్వారా మన పాపములన్నీ కూడా కొట్టివేయబడ్డాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలు ఎలా ఉన్నాయంటే చచ్చిన వారుగా ఉన్నాము మనం. అలాంటి జీవితాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు వెలుగును నింపి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నట్టయితే మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఎలా ఉన్నామంటే మన జీవితాలు పాపం వల్ల మన జీవితాలన్నీ కూడా మరి దేవునికి దూరస్తులుగా మనం ఉంటుండగా దేవుని యొక్క కృప మనపై ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన పాపంలోకి క్షమాపణ దొరికి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మనం అందరం కూడా అపరాధముల చేత పాపముల చేత మనము అలాంటి భయంకరమైన స్థితిలలో బలపొచ్చుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నిత్యమై కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఈ సమయంలో కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి ఆయన మేము క్రీస్తుతో కూడా బ్రతికించాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం బ్రతికి ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం విజయం పొందుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. హృదయ కల్ప ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మహాకృప ఐశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియునందు మన పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మనకు విమోచన దొరికి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది.
మన అపరాధములకు మన క్షమాపణ కలిగి ఉన్నది. ఈ హృదయ కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ బాటలు వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ప్రియ అన్న, ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, మనం అందరం కూడా ఒక దినాన చచ్చిన వారుగా ఉన్నాము. అలాంటి స్థితిలలో ఉన్న మన కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కలవరి సిలువలో నీ కొరకు నా కొరకు యేసు ఆ రక్తము ద్వారా మనమందరం కూడా విమోచన మనకు దొరికి ఉన్నదే అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనమందరం కూడా బ్రతికి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము ద్వారా ఆయనతో కూడా లేచితిరి మరియు మన అపరాధములకు శరీరమందు మనకు సున్నతి పొందక ఉండటం వల్ల మీరు మృతులై ఉండగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మా కృపను బట్టి మనము హృదయ కలము సజీవు లెక్కలో మనం ఉంచుటగా మన అపరాధముల కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కలవరి సిలువలో నీకు నాకు విడుదల దయచేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూసినట్టయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము, వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మను మోసపరుచుకోనుకోయడి. వ్యర్థమైన మాటల వల్ల ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా చూసుకున్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మన పాపంలోకి క్షమాపణ దొరికింది. మన పాపంలో ద్వారా మన పాపంలో విమోచించబడినాయి. మన పాపాలన్నీ కూడా కల్వరి సిలువలో కొట్టివేయబడి ఉన్నాయి. కాబట్టి అట్టి విజయము ద్వారా నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యము ద్వారా నువ్వు జీవించినట్టయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియము పాప మరణంలో నుంచి నియమం నుండి నిన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దాన్ని చేయజాలకపోయాను, దానిని దేవుడే చేసెను. హల్లెలూయా. ధర్మశాస్త్రము పాపంని చూపెడుతుంది, కానీ ధర్మశాస్త్రము పాపంని క్షమించలేక ఉండేను. ప్రియ దేవుని సగమా, దేవుని ప్రజల సమశాస్త్రము ఏది తప్పు అని చూపెడుతుంది, కానీ ఆ తప్పు నుంచి మానవునికి విడుదల దొరకలేకపోయినది. ఆ మానవుడు ఏం చేసేవాడంటే పాపంలో నిత్యమై ఆ సమయంలో బలులు అర్పించేవాడు. మరి బలులు తెచ్చి ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో ఆ ప్రధాన యాజకుడు ఆ ఒక గొర్రెల రక్తంను ప్రోత్సహించడం ద్వారా వారి పాపాలు వారు క్షమించబడి అనుకునేవారు, కానీ వారికి పాపంలో క్షమించబడకుండే ఉండేది. ప్రియ దేవుని సగమా, దేవుని ప్రజలరా, పాపం అనేది ఆ సమయంలో ధర్మశాస్త్రము చేయలేనిదే, దేవుడే చేసేట ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ప్రతి పాపముకు విమోచన దొరికి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రతి ఒక్క పాపము కల్వరి సిలువలో కొట్టివేయబడి చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మిన వారు ఆయన కృపచేత క్రీస్తునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. హల్లెలూయా. ఉచితంగా ప్రభు యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఉచితంగా ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కల మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. మన పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. మన పాపములకు ప్రభు యేసు క్రీస్తే ఆ కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు రక్తంను కార్చి ఆ పునరుద్ధారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు నాకు విమోచన అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత, కాబట్టి నమ్మువారు ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్ముతారో వారి పాపములు క్షమించబడతాయి.
హృదయ కాలం నువ్వు ఏసై దగ్గరకు వచ్చి ఏసయ్యా నా పాపములు క్షమించు అని అడిగితే చాలు నీ పాపములు క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. క్రీస్తునందులున్న విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితంగా దేవుని మహాకృపను బట్టి మన పాపాలన్నింటినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కొట్టివేసుడాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే, మీరు వాటిని చేయిచు వాయుమండలమైన సంబంధమైన అధిపతి అనగా అవిధేయుల వారిని ఇప్పుడు మీరు ప్రేరేపించే శక్తి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చూపున మున్పు నడుచుకుంటారు. ప్రపంచ ధర్మము చూపున ముందు నడుచుకుంటారు అంటే లోకాశల వైపు. మానవుని యొక్క జీవితం ఎలా ఉన్నది అని పరిశోధిస్తే దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలం మానవుని జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుకుంటే లోకానుసారంగా పాపంగా జీవిస్తూ ఉంటాడు. పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే చనిపోతూ అనేక మంది యేసు ప్రభు అనుగ్రహించిన రక్షణను పొందలేక వారి జీవితాలు వారి చేతులారా మరి నాశనము చేసుకుంటున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రికలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడినదే. హల్లెలూయా. ఈ దేహము, ఈ శరీరము తల్లి గర్భంలో మనం నిర్మించబడిన రీతి చూసినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తల్లి గర్భంలోనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దేహం అనేది దేవుని వల్ల కలిగినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, కాబట్టి ఈ దేహం వల్ల మీరు ఈ దేహము దేవుని వల్లనే మీకు అనుగ్రహించబడినది. ఈ శరీరము, ఈ యొక్క జీవితము అన్నది దేవుని వల్లనే మనకు అనుగ్రహించబడినది. మీలో ఉన్న పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఈ యొక్క శరీరంతో మనం దేవునిని ఘనపరచవలసి ఉన్నది, దేవునిని మహిమపరచవలసి ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం అందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. దేవుని వాక్యము తెలియజేస్తుంది, మీరు మీ సొత్తు కారు విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవునిని మహిమపరచుడే. ప్రతి ఒక్కరు కూడా విలువబెట్టి కొనబడిన వారే. ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తంలో కొనబడిన వారుగా ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలవి మాటలు ఇచ్చిన ప్రియ సహోదరి, మనం అందరం కూడా దేవాది దేవుడు ఆయన రక్తము చేత మనల్ని కొని ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క కృప వలనే మనం ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవాది దేవుడు తన సరక్తాన్ని ఇచ్చి మనల్ని కొని ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటా ఉన్నది, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, దేవునిని మహిమపరచవలసిన వారు. దేవుని యొక్క రక్షణ మనం పొందుకున్నప్పుడు దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఆ రక్షణను బట్టి మనము దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. అందుకే ఎఫెసీయులకు చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. మన జీవితము ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆనందించే బిడ్డలుగా ఉండాలి, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మీరు వాటిని చేయించు వాయుమండలమైన సంబంధమైన అధిపతి అనగా అవిధేయులు వారిని ఇప్పుడు మీరు ప్రేరేపించిన శక్తిగా అధిపతిగా అనుసరించిరి. ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున మున్పు నడుచుకుంటుంది. వారితో కలిసి మనం అందరం కూడా శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకునొచ్చు మన శరీరంలో అనుసరించి మున్పు ప్రవర్తించినాము. కడమటి వారి వల్లే సభవస్తుముగా దైవ ఉగ్రతకు పాత్రులమైంటిమి. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా చచ్చిన వారిగా ఉంటున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ కూడా తన బిడ్డలుగా స్వీకరించినాడు. మనం చూసినట్టయితే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూసినట్టయితే 12వ వచనము, తనను ఎందరు అంగీకరించి వారు
వారందరికీ అనగా ఆయన నామమందు విశ్వసించి వారికి దేవుని పిల్లలటకే ఆయన అధికారం అనుగ్రహించిన దేవుని సంఘమా దేవుని ప్రజలారా, ఆయనను ఎందరో అంగీకరిస్తారో, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎంతమంది అంగీకరిస్తారో అనగా వారందరికీ కూడా దేవుని పిల్లలు అయ్యుటకు దేవాది దేవుడు అధికారాన్ని అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంఘమా దేవుని ప్రజలారా, పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపంలో నిత్యమై కల్వరి శిలువలో చనిపోయి మనందరికీ కూడా విడుదల దయచేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. దేవుని సంఘమా దేవుని ప్రజల హృదయ కలవి మాటలు ఇటుండగా దేవుని సంఘమా దేవుని ప్రజల మన జీవితాల్లో మనం పాపంలో ఉంటుండగా ప్రభు యేసుక్రీస్తు ఒక రక్తము ద్వారా మనకు విమోచన దేవాది దేవుడు దయచేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాత ఎంత కూడా గతించిపోయిన, ఇదిగో కొత్త వాయును. దేవుని సంఘమా దేవుని ప్రజల పాత జీవితము రోత జీవితం అనేది సమాధి చేయబడినది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు నూతన జీవితం అనుగ్రహించబడి ఉన్నది. మనమందరం కూడా విమోచించబడి ఉన్నాము. ఆయన కృపచేత మనం రక్షించబడి ఉన్నాము. ఆయన రక్తం ద్వారా మన పాపములన్నీ కూడా ఆయన రక్తం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మన పాపంలోకి విమోచన అన్నది మనకు దొరికినది. మన పాపాలు క్షమించబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియగో. కాగా ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతదంతా కూడా గతించిపోయి, ఇదిగో కొత్త వాయును. దేవుని సంఘమా దేవుని ప్రజల దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. హృదయ కలము ఆ క్షమాపణ దేవాది దేవుడు నీకును నాకు అనుగ్రహించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. దేవుని సంఘమా దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి మనం ఎలా ఉన్నామంటే, ఒకప్పుడు చచ్చిన వారిగా ఉంచినప్పుడు మన అపరాధముల చేత మనం పాపముల చేత మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మేము క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు వాయుమండలమైన సంబంధమైన అధిపతి అనగా అవిధేయులకైన వారిని ఇప్పుడు మీరు ప్రేరేపించి శక్తి అధిపతిగా అనుసరించిరి. ఈ ప్రపంచ ధర్మం చూపున మున్పు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరం కూడా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుచు మన శరీరములను అనుసరించి మున్పు ప్రవర్తించుచుంటిమి. మరి పాపంలో మనం జీవిస్తుండగా, పాపంలో మనం బ్రతుకుతుండగా ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్టయితే, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్భుత కుమారునిగా పుట్టిన వారిని విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకంలోకి తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోకి పంపలేదు. దేవుని సంఘమా దేవుని ప్రజలు ఆయన విశ్వసించి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవునికి విశ్వసింపని వాడు దేవునికి కుమారుడు నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మున్పే తీర్పు తీర్చబడెను. ఎవరైతే విశ్వసించలేకపోతున్నారో, ఇంకా యేసు ప్రభుని నమ్మలేకపోతున్నారో, ఇంకా యేసు ప్రభులో రక్షణ పొందలేకపోతున్నట్టయితే వారికి ఒక దినము తీర్పు ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. విశ్వసించిన వారికి మరి నశించిపోతున్నవాడు దేవుని ఆ రక్షణ పొందుకున్నవాడు రక్షించబడతాడు. దేవుని వాక్యం ఉంటుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్భుత కుమారుని పుట్టిన వారిని విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించెను. పాపములకు క్షమాపణ ప్రభు యేసుక్రీస్తే అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని సంఘమా దేవుని ప్రజలారా, హృదయ కలముకు వెలుంక నువ్వు రక్షణ పొందుకోలేకపోతే, ఇంకా నీ పాపంలో క్షమించబడినట్టయితే ఒక దినం వస్తుంది, నువ్వు మరణించినప్పుడు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఆ గడియ రాకూడదు, ఆ సమయం రాకూడదు. అయ్యో నేను నరకంలోకి వెళ్ళకూడదు, నేను పరలోక రాజ్యంలో ఉండాలని నువ్వు నిర్ణయించుకున్నట్టయితే దేవుని సంఘమా దేవుని ప్రజలారా, రక్షణ పొందుకోవాలి. యేసయ్యా నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు అని ఒకసారి నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి, నీకు రక్షణ దొరుకుతుంది. దేవుని సంఘమా దేవుని ప్రజలారా, ఎవడైనను తన పాపంలో ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయడానికి ప్రభు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని సిద్ధంగా ఉన్నాడు.
ఈ హృదయ కాలం ఒకవేళ నీ పాపంలో క్షమించబడినట్టయితే, నువ్వు ఇంకా పాపంలో జీవిస్తున్నట్టయితే ఒక శుభవార్త వినబడుతుంది. యేసు ప్రభు నీ పాపంలో నిత్యం ఆల్రెడీ ఆ వెల చెల్లించేశాడు. ఆ ప్రభు యేసు క్రీస్తు ఆ వెలంతా కూడా చెల్లించేశాడు. నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ కల్వరి శిలువలో నీవు పొందవలసిన శిక్షను ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ శిక్షను పొందుకొని ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. హృదయ కాలం ఒక శుభవార్త నిలబడుతుంది. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. నీ కొరకు ఆల్రెడీ ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయినాడు. ఇక నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, యేసయ్యా నా పాపంలో క్షమించుము అని ఒకసారి మోకాలి నేను ప్రార్థన చేసినట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి. ఇక ఎన్నడూ కూడా నేను పాపము చేయను ప్రభువా, ఇక మీదటి నీ బిడ్డగా నేను జీవిస్తాను, నేను కూడా పరలోక రాజ్యంకి వెళ్ళాలనుకుంటున్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు. యేసు ప్రభుని ప్రతి పాపంను క్షమించి ఆయన బిడ్డగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎందరైతే యేసే దగ్గరకు వస్తారో వారందరినీ దేవుని పిల్లలు అనుటకు అనుగ్రహించును. మనమందరం కూడా దేవుని పిల్లలమై ఉన్నాము. ఈ సమయంలో మనమందరం కూడా విమోచించబడి ఉన్నాము. మనమందరం కూడా రక్షించబడి ఉన్నాము. మన పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము ప్రభు యేసుక్రీస్తు మనందరి పాపంలో నిత్యమై ఆ కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షాన ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. హృదయ కాలము దేవుని మాటలు నీవు ఒకవేళ నువ్వు రక్షణ పొందుకున్నట్టయితే ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. రక్షణ పొందుకునండి. మీ పాపాలు వేసే దగ్గర ఒప్పుకుంటే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని కృప ఐశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదే. మనం అందరికీ రక్షణ కలిగి ఉన్నదే. ఉచితంగా దేవుని యొక్క కృప చేత ఆ రక్షణ మనకు అనుగ్రహించబడి ఉన్నది. అట్టి రక్షణ పొందుకున్నట్టయితే నువ్వు నిత్య పరలోక రాజ్యపు వారసులుగా ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేరణ తెలియజేస్తాను. మేడ్ అలైవ్ ఇన్ క్రైస్ట్. నిత్యము యేసులో మనము జీవించడము, నిత్యము యేసయ్యతో మనం ఉండడము, నిత్యము ప్రభు యేసు కృపలో మనం ఉండడము. అంటే కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక, మిమ్మల్ని బలపరచును గాక, ధైర్యపరచును గాక. దేవుని కృప ఐశ్వర్యంలో మీకును మీ గృహాలకు తోడై నీడై ఉండును గాక. మీ అనారోగ్యాన్ని యేసు ప్రభు హృదయకాలం కొట్టివేరు గాక. మీ యొక్క అప్పుల బాధల నుంచి హృదయకాలం దేవుడు మీకు విడుదల దయచేరు గాక. మీ సమస్యల నుంచి, మీ కష్టాల నుంచి దేవుడు విడుదల మీకు అనుగ్రహించును గాక. మిమ్మల్ని ఓదార్చును గాక, మిమ్మల్ని బలపరచును గాక, మిమ్మల్ని ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఒకప్పుడు మేమందరం కూడా చచ్చిన వారుగా ఉంటుండగా ప్రభా మా కొరకు ఈ లోకానికి వచ్చి మా పాపముల నిత్యమై కల్వరి శిలువలో మా కొరకు చనిపోయి నీ రక్తము ద్వారా మాకు విమోచన దయచేసి, నీ రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ కలగజేసిన దేవా, నీకు వందనములు స్తోత్రములు. వాక్యం విన్న బిడ్డలు కూడా ఎవరైనాను తండ్రి ప్రభా తిరిగి రక్షణ పొందుకోవడానికి తండ్రిని దగ్గరకు వచ్చినట్టయితే వారి పాపములను క్షమించబోతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా సేవకులను, మా సేవకురాలని కాపాడండి, వారి పరిచర్యని కాపాడండి. అలాగే తండ్రి ప్రభా ఫేత్ మినిస్ట్రీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. రాబోయే దినాల్లో అనేక నూతన ఆత్మలను నడిపించి నీ యొక్క సిల్వర్ రక్తంలో నైనా ప్రభా అనేకులకు విమోచనను అనుగ్రహించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక నూతన ఆత్మలను రక్షణను దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈరోజు ఎంత కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.